నమస్కారం ఎన్ఎస్టీవీ న్యూస్ కి స్వాగతం. నా పేరు సంధ్య. ముందుగా వార్తల్లోని ముఖ్యాంశాలు. పలమనేరు మార్కెట్ కమిటీ కార్యాలయం వద్ద నేడు మాజీ శాసనసభ్యులు డాక్టర్ ఎన్ వెంకటేగౌడ్ ఆదేశాల మేరకు వైఎస్ఆర్సీపీ కుటుంబ సభ్యులు, మహిళా విభాగం నాయకులు మరియు కార్యకర్తలు రిలే నిరాహార దీక్షలో పాల్గొన్నారు. కూటమి ప్రభుత్వం ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలను వెంటనే అమలు చేయాలని డిమాండ్ చేస్తూ నిరసన కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ డిఎస్సి నియామకాలలో జరిగిన అక్రమాలపై సిబిఐ విచారణ జరిపించి బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని కోరారు. నిరుద్యోగ యువత భవిష్యత్తులో ఆటలాడవద్దని ప్రభుత్వాన్ని హెచ్చరించారు. ముఖ్యంగా ఇక్కడ వచ్చేసిన మీడియా మిత్రులందరికీ మా ప్రత్యేక ధన్యవాదాలు. ఎందుకంటే మేము ప్రారంభించిన రోజు మాకు మా పార్టీకి కానీ వెన్నుదన్నుగా ఉండి ప్రతి ఒక్క కార్యక్రమాన్ని ప్రజలకు అందజేయాలా చేస్తున్న మీ అందరికీ ప్రత్యేకంగా మా ధన్యవాదములు. ఈరోజు మూడవ రోజు ఈ ప్రోగ్రాం జరుగుతూ ఉంది. మీరు ఈరోజు కొంతమంది తెలుగుదేశం నాయకులు మాట్లాడుతూ అయోమయంలో ఉన్నారు వాళ్ళు. ఎందుకంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఈ రోజు నిరాశ చేసిన రోజు మొదటి రోజు ప్రోగ్రాం పెడితే మా నాయకులు కార్యకర్తలు వచ్చి కూర్చుంటే దానికి ఏం కామెంట్ చేసినారంటే దీంట్లో విద్యార్థులు లేదు, యువత లేదన్నారు. సరే, మరుసటి రోజు ఏమన్నారు, మొత్తం యువత విద్యార్థులు అందరూ వచ్చి కూర్చున్నారు. మళ్ళీ అయోమయం గురైపోయినారు. ఏమంటే అదే డిఎస్సి అభ్యర్థులు లేరు అంటే వీళ్ళ పాయింట్ ఆఫ్ వ్యూ వీళ్ళకి అర్థం కాల. సరే, డిఎస్సి అభ్యర్థుల మీదకి వస్తే ఈ రోజు అనంతపురం చూసుకుంటే ఎల్లో కండువాలు వేసుకొని పసుపు కండువాలు వేసుకొని కూర్చుంటే వాళ్ళని కొట్టి లాక్కొని జైల్లో వేస్తున్నారు. అలాగే ఈ రోజు కర్నూలు కొండారెడ్డి బ్రిడ్జ్ మొత్తమే డిఎస్సి అభ్యర్థులు తండిపోయింది. ఇది కానీ చూసినారనుకో మళ్ళీ ఇంకో మాట చెప్తారు. ఎందుకంటే అది వాళ్ళు డిఎస్సి అభ్యర్థులు కాదు, యూత్ కాండ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలను అంతా పంపించారని కూడా చెప్తారు. అంతే, ఎందుకంటే అంత అయోమయ పరిస్థితుల్లో ఉన్నారు. ముఖ్యంగా ఈ రోజు మీడియా మిత్రులు మాట చెప్పడం ఏమంటే, రేపు ఎప్పుడైనా వాళ్ళు ప్రెస్ మీట్ పిలిచినప్పుడు మీరే చెప్పండి. ఎందుకంటే నేను మీరు తీసినప్పుడు ఇక్కడ విద్యార్థులు యువత ఉన్నారా లేదని ఈ మీడియా వారికి తెలుసు. మేము తప్పు చెప్పచ్చు, లేకపోతే తెలుగుదేశం నాయకులు తప్పు చెప్పచ్చు, కానీ మీడియా వారు తప్పు చేయరు కాబట్టి మీడియా వారు చెప్పాలా. ఎందుకంటే వారికి తెలియాలి కదా, ఎందుకంటే విద్యార్థులు ఉన్నా ఎవరున్నారు అనేసి. ఇంకో ఆయన మాట్లాడుతూ వీళ్ళది గొడ్డలి పార్టీని సంబోధిస్తున్నాడు. బాగానే ఉంది, మాది గొడ్డలి పార్టీ అంటారు కదా. యా విధంగా మేము గొడ్డలి పార్టీ తెలుసా? మీలాంటి మోసగించే ప్రజలను మోసగించే వాళ్ళ తిరగబడే గొడ్డలి పార్టీనే మాది. ఇంకోటి మీరు చెప్పినారు కదా మాది గొడ్డలి పార్టీ అనేసి. మాది కాదైనా గొడ్డలి పార్టీ ఈ ఆంధ్ర రాష్ట్ర ప్రజలు ఎవరిని చెప్తారు, మీది వెన్నుపోటు పార్టీ. ఎందుకంటే మా నాయకుడు జగన్మోహన్ రెడ్డి ఆ రోజు కాంగ్రెస్ పార్టీ సోనియా గాంధీ ఎదిరించి బయటకు వచ్చి స్వతంత్రంగా అతని తండ్రి పేరు మీద పార్టీ పెట్టి ఈ రోజు ఒక ఎంపీ ఎమ్మెల్యేతో మళ్ళీ 21 మంది ఎమ్మెల్యేలతో ఈ రోజు రాష్ట్ర ప్రభుత్వం నిర్మించి ఈ రోజు 11 సీట్లు అయినా కూడా మేము అన్ని విధాలుగా పోరాటం చేసి ఒక జెండా పట్టుకున్నాం, ఒక లీడర్తో ఉన్నాం. మాది పార్టీ అంటే మీలాగా వెన్నుపోటీ పార్టీ కాదు మాది. మీ మామూలు వెన్నుపోటు పెట్టి తీసుకున్న పార్టీ కాదు. అంత మీకు వెన్నుపోటు పార్టీ కాదు. మీకు అనిపించుకోవాలంటే చంద్రబాబు నాయుడు వాళ్ళ నాన్న ఉన్నారు కదా, ఖర్జూర నాయుడు అనేసి ఒక పార్టీ పెట్టండి. అప్పుడు కానీ మీరు అధికారంలోకి వస్తే మీది కూడా దొంగల పార్టీని మేము ఒప్పుకుంటాం. అప్పటి వరకు మేము వెన్నుపోటు పార్టీనే అంటాం మిమ్మల్ని కూడా. ఎందుకంటే మీది వెన్నుపోటు పార్టీనే మేము సంబోధిస్తాం. ఇకపోతే మళ్ళీ అంటారు మేము ఈ రాష్ట్రం అంతా చాలా అప్పులు పాలు చేసినట్టు జగన్మోహన్ రెడ్డి గారు. ఇప్పుడు చంద్రబాబు విజయనగరం ఉండే నాయకుడు వచ్చి అదేమో అభివృద్ధి పార్టీ ఒక నడిపిస్తానంట. అవునయ్యా, మాది 2 ఏళ్ళు కరోనాలో ఉంటే ప్రజలందరూ తాగుబతుల మధ్య అల్లాడుతుంటే మా జగన్మోహన్ రెడ్డి గారు అందరినీ కాపాడుకుంటూ 5 ఏళ్ళు స్వచ్ఛందంగా ప్రజలకు లబ్ధి చేకూరుస్తూ ప్రజలకి పథకాలను ఇస్తూ 2,70,000 కోట్లను వాళ్ళ అకౌంట్లోకి వేస్తే ఈ రోజు మీరు 2 ఏళ్లలోనే 3,40,000 కోట్లు అప్పు చేసి ఎవరికి వేసినారు? మీరు ఏమన్నా ఉంటే అది జనాలకు చూపిస్తే మీకు మీ క్రెడిబిలిటీ ఉంటుంది. అంతేగాని ఇకపోతే ఏది పడితే అది మాట్లాడేది, మీరు ఎవరిని పడితే వాళ్ళు మాట్లాడేది అంతా తప్పు. మరి మాకేదో మా శాసనసభ్యుల వారు మొన్నటి దినం వచ్చినప్పుడు మా కార్యకర్తల మీద మా నాయకుల మీద ఏదో నోటీసులు ఇస్తున్నారంటే పోయి బదిలించడానికి ఎవరు రాలేదు సార్. మా నాయకుడు పోయి రిక్వెస్ట్ ఏం చేసినాడంటే ఎవరికన్నా ఒకే న్యాయం ఉండాలా, అది మా పార్టీ కాదు, ఈ పార్టీని కాదు, తెలుగుదేశం వైసీపీని కాదు, ఎవరికన్నా ఒకే న్యాయం కలిగించండి, ఒకే న్యాయం చేయమని చెప్తున్నాడు. మీరు
మా నాయకుల్లో కార్యకర్తలు ఏమైనా కొట్టాల్సి వస్తే మీరు ఆ పక్క పువ్వూరు నుంచి స్టార్ట్ చేయండి, ఇట్లా బెంగళూరు రోడ్ స్టార్ట్ చేయండి, యాడ్ని ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు చేస్తాం. మేము సమ్మతమే, మధ్యలో చేస్తే మేము వ్యతిరేకమని చెప్తున్నాం. ఎందుకంటే ఎస్పెషలీ వైసీపీ సానుభూతి పరుల మీద పోతే మాత్రం మేము వ్యతిరేకమని చెప్తున్నామే, కానీ మేము తప్పుగా చెప్పలేదు. దాన్ని మీరు వక్రీకరించి మేము అధికారులు బెదిరించినా అధికారులకు రిక్వెస్ట్ చేసినాం, అంతేగాని ఇంకేం చేయలేదు. ఇకపోతే ఇంకో నాయకుడు చెప్తాడు మా వల్ల ట్రాఫిక్ జామ్ అంట. ఇక్కడ ఎక్కడైనా ట్రాఫిక్ జామ్ ఉందని ఇక్కడ ఎవరైనా అడగండి. మేమేదో పోలీసు వారు అనుగుణంగా వారు చెప్పిన విధంగా ఏదో కొత్తగా టెంట్ చేసుకుని మా విధానం మేము చెప్పుకుంటాము. మేము ట్రాఫిక్ ఇబ్బందో లేకపోతే ఈ ఎలినా స్కూల్ యూనివర్సల్ స్కూల్ బస్సులని లేక విద్యార్థులు అడగండి. ఇట్లా బెంగళూరు రూటు, ఇట్లా చిత్తూరు రూటు, ఇట్లా పుల్లూరు రూటు ఎవరు నెల రోజులు ట్రాఫిక్ ఇబ్బంది చేస్తారో జనాలందరికీ తెలుసు. మేము ట్రాఫిక్ ఇబ్బంది చేసినామా, ఎవరు రోడ్ల కింద అడ్డాలు చేసినారో జనాలకు తెలుసు. మేము ట్రాఫిక్ చేసినామా, మీరు ట్రాఫిక్ చేసినారో జనాలకు తెలుసు. త్వరలోనే అన్ని ముందరకు వస్తాయి. మళ్ళీ ఇంకో మాట ఏమంటే సవాల్ కోసం కాసుకున్నంట అన్ని తెలుస్తాయి. అంటే ఒక దళితుడు చనిపోతే మా జగన్మోహన్ రెడ్డి గారు పోతే శవం కోసం పోయినట్ట. పోనీ మీరు చేసే మాటలు, మీరు చేసే ఇంకోటి అన్నారు కదా, డిఎస్సీ అభ్యర్థులు రాని 21 మంది అభ్యర్థులు మేము కలిసాం. మా పార్టీ కార్యకర్తలు కలిసారు, మా పార్టీ లీడర్లు కలిసారు. వారు చెప్పడం కూడా నేను మొన్నే చెప్పిన, ఈరోజు మళ్ళీ చెప్తాను. వాళ్ళు మేము వస్తే మమ్మల్ని ప్రైవేట్ స్కూల్లో మేము ఏదో ఉద్యోగాలు చేసుకుని మమ్మల్ని ఇబ్బంది పెడతారు. మాకు టైం వచ్చిన రోజు మేమే ముందర వచ్చి వస్తాం. ఏం అన్యాయం జరిగింది, ఏ విధంగా అన్యాయం జరిగిందో కూడా ఎలక్షన్ ముందు మేమే డోర్ టు డోర్ క్యాన్వాసం చేస్తామని చెప్పినారు. ఆ రోజులు వచ్చినప్పుడు మీరు ఈ రోజు మాట్లాడినన్నిటికీ శిక్ష పడకుండా తప్పదు. అంతవరకు మీరు ఎన్ని మాట్లాడండి, మేము చూస్తాం. మీరు ఏమేమి మాట్లాడతారు మేము దాన్ని వివరిస్తాం. అంతేగాని మీకు భయపడి గమ్మున ఉండే ప్రసక్తే లేదు. ఎందుకంటే మా వెనకాలది వెంకటగౌడ అంటే యంగ్ అండ్ డైనమిక్ లీడర్ మా రాష్ట్ర నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారే, కానీ మీలాగా మేము భయపడే వ్యక్తులం కాము. ఎంతటికైనా ఎదిరించి మేము నిలబడతామని తెలియజేసుకుంటూ సెలవు చేసుకుంటాం. ఇంతటితో ఈ 3 రోజుల రిలే నిరాహార దీక్ష విజయవంతంగా ముగిసింది. ఈ సందర్భంగా మహిళా సోదరీమణులకు, గంగవరం మండలం నుంచి వచ్చిన ప్రజాప్రతినిధులందరికీ కూడా ఈ యొక్క నిమ్మరసం చూసి అదేవిధంగా వారిని ఈ దీక్షను విరమింపు చేస్తూ ఈ 3 రోజుల కార్యక్రమానికి అన్ని మండలాలు మరియు పట్టణ కౌన్సిలర్లు, నాయకులు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శ్రేణులు, ఉద్యోగులు, విద్యార్థులందరికీ కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలుపుతూ ఈ రోజుతో ఈ కార్యక్రమాన్ని ముగిస్తున్నాం. అదేవిధంగా ఎల్లుండి జరగబోయే నిరసన ర్యాలీకి వేలాదిగా విద్యార్థులు, నిరుద్యోగులు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శ్రేణులు రావాలని, ఆ నిరసన ర్యాలీని కూడా విజయవంతం చేయాలని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున కోరుతూ మరొకసారి వారందరికీ కూడా ధన్యవాదాలు తెలుపుతూ ఇంతటితో ఈ కార్యక్రమాన్ని ముగిస్తున్నాం. జై జగన్. సోమవారం ఉదయం 9:30 గంటలకు అందరూ కూడా మదనపల్లి రోడ్లోని గుండుబావి వద్దకు చేరుకోవాలి. అక్కడ 10 గంటల నుంచి వెంకటగౌడ గారు ముఖ్య అతిథిగా హాజరవుతారు. గుండుబావి వద్ద నుంచి ఉదయం 10 గంటలకి బజారు వీధి మీదుగా జిలానీ సర్కిల్ మీదుగా ఇటు రంగాపురం మీదుగా వచ్చి వైఎస్ఆర్ విగ్రహం వద్దకు వచ్చి ఆయనకి నివాళులు అర్పించి అక్కడ ఆ నిరసన ర్యాలీ గురించి వెంకటగౌడ గారు ప్రసంగిస్తారు. అంతటితో కార్యక్రమం ముగుస్తుంది. కాబట్టి అందరూ ఉదయం 9:30కంతా మదనపల్లి రోడ్లోని గుండుబావి వద్దకు చేరుకోవాల్సిందిగా కోరుతున్నాం. ప్రజలందరికీ నమస్కారాలు. అలాగే మీడియా మిత్రులందరికీ కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున ధన్యవాదాలు తెలుపుతూ గత 3 రోజులుగా రాష్ట్ర వ్యాప్తంగా డిఎస్సిపై జరిగిన అక్రమాలకు నిరసనగా 3 రోజుల పాటు రిలే నిరాహార దీక్షలు కొనసాగడం జరిగింది. అందులో భాగంగానే ఈరోజు కూడా ఈ రిలే నిరాహార దీక్ష కొనసాగించి విజయవంతంగా పూర్తి చేస్తున్నందుకు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శ్రేణులకు, నిరుద్యోగులకు, విద్యార్థులందరికీ సహకరించిన ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరున ధన్యవాదాలు చేస్తున్నాం. ఈ 3 రోజుల ఈ రిలే నిరాహార దీక్ష ముఖ్య ఉద్దేశం డిఎస్సిలో జరిగిన అవకతవకలు, స్కాములపై రాష్ట్ర వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చిన ఆదేశాల మేరకు మేము విజయవంతంగా పూర్తి చేయడం జరిగింది. గతంలో
డిఎస్సి అనేది చాలా నిబద్ధతతో కఠినమైన ఆంక్షలతో అభ్యర్థులను ఎంపిక చేసేవారు. కానీ 2025 డిఎస్సిలో ఏ విధంగా అక్రమాలు జరిగాయని డిఎస్సిలో పోటీ చేసిన అభ్యర్థులు అందరూ కూడా వారి భావాలను తెలియజేశారు. ఎందుకంటే ఇప్పుడు రీసెంట్ గా సుప్రీంకోర్టు కూడా ఒక ఆర్డర్ ఇచ్చింది. డిఎస్సి ద్వారా ఎన్నికై ప్రస్తుతము ఉపాధ్యాయులు ఉద్యోగాలు చేస్తున్న వారందరూ కూడా తప్పనిసరిగా టెట్ పరీక్ష రాయాలి అని ఆర్డర్ వేసినందున ఇప్పుడున్న ఉద్యోగస్తులందరూ కూడా ఉపాధ్యాయులందరూ కూడా ఆ టెట్ పరీక్షకు సిద్ధమవుతున్నారు. కానీ మన రాష్ట్రంలో 2020లో జరిగిన ఈ డిఎస్సి నియామకాల్లో ఎటువంటి అక్రమాలు చోటు చేసుకున్నాయంటే జీవో నెంబర్ 4 మరియు జీవో నెంబర్ 47లో స్పోర్ట్స్ కోటాను చేర్చి అందులో ఎటువంటి టెట్ పరీక్ష రాయని అవసరం లేదు, ఎటువంటి డిఎస్సి ఎగ్జామ్ అవసరం లేదు, డైరెక్ట్ గా స్పోర్ట్స్ కోటా ద్వారానే ఎంపిక చేస్తున్నామని చెప్పి 2 జీవోలు ఇచ్చారు. ఆ జీవోలు కూడా కేవలం ఇప్పటి డిఎస్సి వరకు మాత్రమే పరిమితమైంది. మళ్ళీ ఈ డిఎస్సిని ఎంపిక చేసిన తర్వాత మళ్ళీ ఒక జీవో ఇచ్చారు. ఆ జీవోల్లో ఈ స్పోర్ట్స్ కోటాలో ఎంపిక ఇప్పటి వరకే పరిమితం, కానీ మీరు మళ్ళీ పోటీ పరీక్షలు రాయాల్సిందే రాబోయే డిఎస్సిలో అని చెప్పి మళ్ళీ 3వ జీవోని కూడా ఇష్యూ చేశారు. ప్రతి ఒక్క డిఎస్సి రాసిన విద్యార్థి బాధపడుతున్న అంశం ఏమిటంటే 1:1లో అంటే ఒక ఉద్యోగానికి ఒకరిని ఎంపిక చేసి వాళ్ళకి కాల్ లెటర్ పంపించి వాళ్ళని ఆ ఇంటర్వ్యూ టైంలోనో వాళ్ళ సర్టిఫికేషన్ వెరిఫికేషన్ టైంలోనో వాళ్ళ అర్హత సాధించి కూడా మీకు జాబ్ రాలేదు, మీ బదులు స్పోర్ట్స్ కోటాలో ఉద్యోగాలు తీసుకున్నామని స్వయంగా డిఎస్సికి సంబంధించిన అభ్యర్థులే వెల్లడించడం జరిగింది. అంటే ఏ విధమైన అక్రమాలు జరిగాయి, ఏ విధంగా ఈ డిఎస్సి అనేది కండక్ట్ చేశారు అనేసి ప్రతి డిఎస్సి రాసిన అభ్యర్థుల్లో ప్రతి ఒక్కరు కూడా బాధపడుతున్నారు. ఇవాళ మీరు ఒక ఉపాధ్యాయులు 10 సంవత్సరాలు 15 సంవత్సరాలు ఉద్యోగం చేస్తున్న ఉపాధ్యాయులకే మీరు తప్పనిసరిగా టెట్ రాయాలి అని చెప్పి ఆర్డర్ వేసినప్పుడు నూతనంగా ఎన్నుకునే అభ్యర్థులని మీరు ఏ విధమైనటువంటి పోటీ పరీక్షలు రాయకుండా మీరు సెలెక్ట్ చేయడం, అంతేకాకుండా కేవలం నేషనల్ టీంలో సెలెక్ట్ అయితే వాళ్ళని అర్హులుగా ప్రకటించడం, వాళ్ళు రాష్ట్ర స్థాయిలో ఎలాంటి పోటీల్లో పాల్గొనకుండా ఒక ఫేక్ సర్టిఫికెట్ల ద్వారా నేషనల్ టీంలో ఒక సర్టిఫికేట్ పొందితే దాన్ని ఆధారంగా చేసుకొని వారికి ఉద్యోగాలు కల్పించడం ఇది చాలా దౌర్భాగ్యం, చాలా దురదృష్టకరం. దీనికి నైతికంగా బాధ్యత వహించి ముఖ్యమంత్రి గారి తనయుడైనటువంటి విద్యాశాఖ మంత్రి లోకేష్ బాబు గారు వెంటనే రాజీనామా చేయాలి. అలా చేయలేని పక్షంలో మీరు సిబిఐ చేతైన విచారణ చేయించాలి. మరి ఆనాడు మాజీ ముఖ్యమంత్రి స్వర్గీయ రాజశేఖర రెడ్డి గారు పరిటాల రవి గారి హత్య గురించి అసెంబ్లీలో ప్రస్తావనకు వచ్చినప్పుడు ఆయన ఒకటే మాట చెప్పారు, ఈ రోజే సిబిఐకి విచారణ ఇస్తున్నాను, నా కొడుకు తప్పు చేస్తుంటే ఉరి తీయండి అని చెప్పి మరి ఆ రోజు అసెంబ్లీ సాక్షిగా మరి ఆ రోజు సిబిఐ ఎంక్వైరీ వేయడం జరిగింది. మీలో ఇక్కడ ఉన్న లోకల్ తెలుగుదేశం నాయకులు కానీ లేదా కూటమి ప్రభుత్వం నాయకులు కానీ మాలో తప్పు జరగలేదు అంటున్నారు. మరి ఎందుకు భయపడుతున్నారు సిబిఐ విచారణకి? మీలో నిజాయితీ ఉంటే సిబిఐ విచారణ ద్వారా నిజాయితీ నిరూపించుకోండి. ఆ సిబిఐ విచారణలో ఎటువంటి తప్పిదాలు జరగలేదంటే ఆ రోజుకి అందరం కూడా ఇది నిజాయితీగా జరిగిందని అందరం కూడా ఆ మాట కట్టుబడతాం. అంతేగాని మీరు తప్పుడు మార్గాల ద్వారా తప్పుడు జీవాల ద్వారా మీకు అనుకూలంగా మీ అనుకూలకి
ఉద్యోగాలు ఇప్పించేదానికి ఇటువంటి డిఎస్సిని అందుకే అంటున్నాం దగా డిఎస్సి ఇది. కాబట్టి వీటిని వెంటనే సరిచేయాలంటే మీరు దయచేసి నైతికంగా తప్పుకోండి. లేని పక్షంలో సిబిఐ ద్వారా విచారణ చేయించి మరి ఈ రోజు ఈ కార్యక్రమంలో ముఖ్యంగా మహిళా సోదరీమణులు, మైనారిటీ మహిళా సోదరీమణులు, మరి ముఖ్య ప్రజాప్రతినిధులు, మరి ముఖ్యంగా గన్నవరం పార్టీ అధ్యక్షులు భాస్కర్ రెడ్డి గారి నాయకత్వంలో మాజీ జెడ్పీటీసీలు, సర్పంచులు, ఎంపీటీసీలు, అలాగే నిరుద్యోగులు, విద్యార్థులు అందరూ కూడా ఈ రోజు ఈ నిరసన దీక్షలో పాల్గొని మరి ఈ 3 రోజుల నిరసన దీక్షను విజయవంతం చేసినందుకు పార్టీ శ్రేణులందరికీ కూడా ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుతూ మరి ఎల్లుండి జరగబోయే ర్యాలీని కూడా నిరసన ర్యాలీని విజయవంతం చేయాలని కోరుతూ సెలవు తీసుకుంటున్నాం. జై జగన్.